వీసీలతో విశ్వవిద్యాలయాలకు ముప్పు. ఇది ఒక ప్రధాన వార్త. వీసీలతో విశ్వవిద్యాలయాలకు ప్రధానంగా ముప్పున్న నేపథ్యం. ఇవాళ ఉన్నటువంటి 11 యూనివర్సిటీలకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుంటే చాలా వరకు విద్యార్థి జీవితాలను ఆగం చేసేటువంటి ఈ వీసీల నిర్ణయాల వల్ల చాలామంది విద్యార్థులు అయితే ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. వీసీలను వెంటనే మార్చాలి. వీసీలను మార్చేసి వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే తప్పుడు చేసిలో, ఎవరైతే తప్పుడు ఆరోపణలో వాళ్ళ పైన పత్రికలో వివిధ రకాలుగా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా వాళ్ళ మీద విజిలెన్స్ కమిటీ వేసి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు నష్టం జరిగినటువంటి వీసీలను తక్షణమే బర్తరఫ్ చేయాలి. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళ నియమించాలనేటువంటి నేపథ్యం ఉంది. లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విద్యాశాఖ పునర్వైభవం సాధ్యమేనా? వీసీల ఇష్టరాజ్య పాలనతో విద్యా వ్యవస్థ దిగజారుతుంది. అక్రమాల అండతో తెగరెచ్చిపోతున్న వీసీలను తక్షణమే బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్కు విద్యార్థులు డిమాండ్. దిగజారుతున్న విద్యా వ్యవసాయ కారకులు ఎవరు? చర్యలు ఎక్కడంటున్నా బరిగెల శివ అక్రమ వీసీలు అంతు చూడాలని బరిగెల శివ కూడా డిమాండ్ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్రమ పద్ధతిలో చాలామంది వీసీలు కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసే నేపథ్యం ఉంది. ఎందుకోసం అంటే ఇవాళ విద్యా వ్యవస్థ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అలా విద్యా వ్యవస్థని ఇలా దిగజారిపోయేటువంటి నేపథ్యం ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే నేపథ్యం ఉంది. అందుకోసం విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే వీసీల నియామకాలు మొత్తం రద్దు చేసి సామాజిక కోణంలో వీసీలు ఇవ్వాలి. ఎలాంటి అవినీతి, ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వీసీలు విద్యా వ్యవస్థకు బలంగా నిలబడే విధంగా కృషి చేయాలని జేబీఎం దినపత్రిక స్పష్టంగా రాసిన నేపథ్యం ఉంది. అధికారం ఎవరికి సొంతం కాదు. ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ఒకరిద్దరు వీసీలు ముఖ్యమంత్రి స్థాయిలో ఊహించుకొని ఊహల లోకంలో జీవిస్తూ పరిపాలన పట్ల పూర్తి విశ్వాసం కోల్పోయి విశ్వవిద్యాలయాల చరిత్రకు చెడ్డపేరు తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యా మూలాలను బడుగు బలైన నిరుపేద వర్గాలకు దూరం చేయడమే కాకుండా విశ్వవిద్యాలయాల విద్యా నిర్మాణాలకు బీసీలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. జేబీఎం సంస్థల చైర్మన్ బరిగెల శివ తీవ్రంగా విమర్శించారు. విద్యా వ్యవస్థ ప్రామాణికతను పెంపొందించే విధంగా కృషి చేయాల్సిన వీసీలు వ్యక్తిగత స్వార్థాలతో విద్యా మనుగడకు దెబ్బతీస్తూ మునుపెన్నడూ లేని విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడి అధికార ధోరణితో ప్రభుత్వ విద్యను ప్రైవేటు విద్య వ్యాపారంగా మార్చి మేధావులకు నిలయమైన విశ్వవిద్యాలయాలను ముంచివేశారు. అనర్హత కలిగిన ఉపకులాధిపతులు జాబితా వీసీ నియామకుల స్పష్టత ధోరణి వెలుగు చూస్తున్నప్పటికీ గత ప్రభుత్వ ఇష్టరాజ్య పాలన కోసం చదువురాని అర్హత లేని పరిపాలన అనుభవం తెలియని వ్యక్తులను ఆచార్యుల హోదాలో వీసీలుగా కొనసాగించి లక్షలాది మంది విద్యార్థులు ఉసిరు పోసుకున్నారు. విశ్వవిద్యాలయాల పరిపాలన కుంటపట్టించి విద్యా బోధన పాఠ్యాంశాలను కనుమరుగు చేసి పరీక్ష నిర్వహణలో పలు రకాల అక్రమ అణచివేతలకు పూనుకొని విశ్వవిద్యాలయ ఆర్థిక స్థితిగతులను ఆగం చేసి ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నంగా మార్చివేసిన గనులు చరిత్ర పూటలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పరిపాలన కొనసాగించిన తీరు నేటికి సాగుతుండడం లక్షలాది మంది విద్యార్థులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇంచుమించు 2000కు మించి ఖాళీలు ఏర్పడగా గత ప్రభుత్వం చేసిన పాపాన నేటికి విశ్వవిద్యాలయంలో నియామక ప్రక్రియలు చేపట్టలేదు. రెగ్యులర్ అధ్యాపకుల కొరత, కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజ్ ఉద్యోగ భద్రత, ఒక్క పార్ట్ టైం అధ్యాపకుల జీవన కదా ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీనస్థితిలో విశ్వవిద్యాలయాలు నెట్టివేయబడ్డాయి. వీసీల ప్రభుత్వ అధికారులు అంతా ఏకమై పై అంశాలపై కఠినంగా వివరిస్తూ గత ప్రభుత్వం తప్పుదో పట్టించారు తప్ప పరిష్కారం మాత్రం చూపలేదు. అందుకోసమే ఇలా వీసీలు మొత్తం కూడా మారాలి. వీసీల వ్యవస్థ మారితే న్యాయం జరుగుతుంది. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వీసీలను ప్రక్షాళన చేయాలి. ఏ అయితే 11 యూనివర్సిటీలు ఉన్నాయో 11 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వీసీలను తక్షణమే బర్తరఫ్ చేయాలి. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని నియమించాలి. ఖాళీగా ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా బర్తరఫ్ చేయాలి. తక్షణమే ఎవరైతే వీసీలు విద్యా వ్యవస్థను నాగం చేసి విద్యా వ్యవస్థను ఇబ్బందులకు గురి చేసి ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా చేసినటువంటి వీసీల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. ఏసీబీ అధికారులతో రైడ్ చేయాలి. వాళ్ళ ఆస్తులకు మించి, వాళ్ళ ఉద్యోగాన్ని మించి వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్న నేపథ్యంలో వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసి ప్రభుత్వానికి తీసుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేయాలని కూడా జేబీఎం టీవీ కూడా డిమాండ్ చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. అది జేబీఎం దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు.